హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతముల నుండి 4వ అధ్యాయము 9 నుండి 10 వచనము బైబిల్ నుంచి ధ్యానం చేసుకున్నాము. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు దయచేసి క్లుప్తంగా మనమందరము ధ్యానం చేసుకుందాము. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాను. యబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఈ వాక్యము దీవించునుగాక. యబ్బేజు గురించి ఒకసారి మందిరంలో ఐ థింక్ సంవత్సరంన్నర అయిందనుకుంటా ఒకసారి చెప్పాను. ఎంతమంది విన్నారో లేదో కానీ యబ్బేజు ప్రార్థన చేసినప్పుడు 4 అద్భుతమైన విషయాలుగా దేవునికి ప్రార్థన చేశాడు. అయితే సంగమా, యువర్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. ఇదివరకు నేను ముందే చెప్పాను. ప్రార్థన చేయకముందు ఆరాధన చేస్తున్నప్పుడు ఒక పాట పాడినప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో అది ఖచ్చితంగా జరుగుతుంది, దేవుడు సహాయం చేస్తాడు అని ప్రార్థన ద్వారా మాత్రమే విజయం పొందగలుగుతాము. నువ్వు అనుకున్నది సాధించగలవు అని ఒక మాట గుర్తు చేశాను, గుర్తుందో లేదో. మన నోటి మాటలు అంట మన గమ్యానికి చేరుస్తున్నట. మరి ముఖ్యంగా మన నోటి మాటలు మన గమ్యాన్ని మార్చి వేస్తుంది. కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో నీ ప్రార్థనతో నువ్వు మార్చుకోగలుగుతావట, నువ్వు సంపాదించుకోగలుగుతావట, నువ్వు చూడగలుగుతావట. యబ్బేజు 4 విధముగా ప్రార్థన చేశాడట. ఇక్కడ యబ్బేజు గురించి ఇదే మాట జ్ఞాపకం చేసి 5 నిమిషాలు మనం వెళ్ళిపోతాము. యబ్బేజు తల్లి అతని కన్నప్పుడు అయ్యో ఎంత దుఃఖముతో ఆయన కన్నదో ఇక్కడ బైబిల్ అంటుంది, నేను దుఃఖముతో బాధతో నేను కన్నాను కనుక నీ పేరు యబ్బేజు అని పేరు పెడుతున్నాను అంటది. ఎవరైనా పిల్లలకి మనము ఇష్టంగా పేరు పెడతామా లేదంటే కష్టంగా పేరు పెడతామా? మన పిల్లలు కడుపుతో ఉంటేనే, ముఖ్యంగా పెళ్లి చేసుకునే వెంబడి పిల్లలు అమ్మాయి పేరని అబ్బాయి పేరని కలలు కంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాము. మంచి పేరు ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ తల్లి బిడ్డను చూడటం కూడా ఇష్టం లేదు. ఒక మాటగా చెప్పాలంటే అంత నొప్పులతో అన్ని బాధలతో కన్నది కనుక అతని పేరు యబ్బేజు అని పేరు పెట్టిందట. అయితే ఒక వింతైన విషయం అంటే తెలుసా, అతడు పెద్దవాడు అవుతున్న కొద్దీ స్నేహితుల దగ్గర వెళ్ళాలన్నా, ఎవరి దగ్గర వెళ్ళాలన్నా, ఆడుకోవాలన్నా, ఎవరి ఇంటికి వెళ్ళాలన్నా అతని నేమ్ ట్యాగ్ మాత్రం అతనికి జ్ఞాపకం చేసేవాళ్ళు. ఏమని? యబ్బేజు ఎవరో అతని దగ్గర వచ్చే ప్రతి ఒక్కరూ అతని జ్ఞాపకం చేసేవాడు. బహుశా ఏమని? నీ తల్లి నిన్ను కన్నప్పుడు బహు దుఃఖంతో కన్నదిరా, నేను బహు వేదనతో కన్నది, నువ్వు దుఃఖపు పుత్రుడివి నువ్వు అని యబ్బేజు ఆడుకునే స్నేహితులతో ఉండొచ్చు, అతని దగ్గర వెళ్ళిన వారి దగ్గర ఉండొచ్చు, ఎవరైనా కానీ బహుశా ఎవరైనా ఆయనను జ్ఞాపకం చేసి ఉండొచ్చు. ఎందుకు? ఆయన పైన ఒక ట్యాగ్ ఉంది, ఒక లేబుల్ ఉంది, దుఃఖపు పుత్రుడు. దుఃఖములో నీ తల్లి నిన్ను కన్నందున దుఃఖపు పుత్రుడు. యువర్ మదర్ లేబర్డ్ యు ఇన్ ఎ పెయిన్ టైం. సంగమా, ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనుల్లో అపవాది మన పైన పెద్ద బిరుదు పెట్టేసి నువ్వు ఇటువంటి వాడవు అని నీకు బిరుదు చేస్తుంది. ఒక దొంగతనం చేసిన వాడికి ప్రపంచం ఏమని మాట్లాడుతుంది? దొంగ అని మాట్లాడుతుంది.
ఒక అబద్ధికుడికి లోకం ఏమని మాట్లాడుతుంది? వీడు అబద్ధాలు మాట్లాడేవాడు అంటది. మోసం చేసేవాడికి లోకం ఏమని అంటది? వీడు మోసగాడు అంటది. అదే ప్రాసెస్లో యూద వంశంలో నుంచి పుట్టిన ఈ కుమారుడైన యెబ్బెజుకు తన తల్లి అంటది, నువ్వు నా దుఃఖపు పుత్రుడివిరా. నేను నీకు కన్నప్పుడు ప్రసవ వేదనలు భయంకరంగా కదా. ఇంకా ఏంటంటే హిస్టరీ దీని గురించి స్టడీ చేస్తే బహుశా ఆయన పుట్టినప్పుడు డిజబుల్గా కూడా కొంచెము డిసబిలిటీస్తో అన్ని అవయవాలు సరిగా లేకుండా బహుశా ఎక్కడైనా చిన్న లోపాలతో పుట్టి ఉండొచ్చు అని ఒక అంచనా కూడా అంటుంటారు బైబిల్లో కొందరు శాస్త్రవేత్తలు పెద్దవాళ్ళు. అయితే అటువంటి పరిస్థితుల్లో పుట్టిన ఈ కుమారుడు 4 విషయాల్లో ప్రార్థన చేస్తాడండి. ఏమని? మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల దేవుని గురించి ఏమని మాట్లాడతాడు? మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రయించు. బ్లెస్ మీ ఓ లార్డ్, ఓ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలీయుల దేవా నన్ను నిశ్చయముగా దీవించు. ఎందుకో తెలుసా? యూద వంశంలో పుట్టిన దేవుని వంశవలిలో పుట్టిన ఈయన కూడా ఆయన జీవితంలో కూడా ఒక న్యాప్టాక్, ఒక డిసబిలిటీస్, ఒక నింద, ఒక రోదన సొంత తల్లితోనే లోకంలో స్నేహితులు అందరి మధ్యలో ఆయన ఫేస్ చేశాడు. అందుకని ఆయన చేసిందంటే తెలుసా? నిందపడ్డా, బాధపడ్డా, కన్నీళ్ళు వచ్చినా ఎవరు వచ్చి నువ్వు ఇటువంటి వాడివిరా, నువ్వు దుఃఖపు పుత్రుడివిరా, నువ్వు ఇటువంటి స్వభావం కలిగిన వాడివి, నీలో ఈ లోపం ఉంది అని స్నేహితులు, చుట్టుపక్కల ఉన్నవారు, అతనితో ఉన్నవారు అందరూ వచ్చి అతనికి ఎగతాళి చేసినా కూడా ఆయన చేసిన విషయం ఏంటో తెలుసా? ఓ ఇశ్రాయేలీయుల దేవా నన్ను ఆశీర్వదించు. దేని విషయమై ఆశీర్వదించు? నన్ను హేళన చేస్తున్నారు, నన్ను ఆశీర్వదించు. నేను దుఃఖపు పుత్రునట, నాకు ఆశీర్వదించు. నా తల్లికి నేను వేదన పెట్టానట, నన్ను ఆశీర్వదించు. నా తల్లి ప్రసవ వేదనలో నేను భయంకరమైన ఇబ్బందులు పెట్టాను, నన్ను ఆశీర్వదించు. ఓ ఇశ్రాయేలీయుల దేవా, ఓ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, బ్లెస్ మీ, నన్ను దీవించు. రెండో మాట ఆయన ఏమంటాడంటే, నా సరిహద్దులను విశాలపరచు. ఎందుకంటే అందరికీ ఫ్రీడమ్ ఉంది, అందరికీ అన్నీ కావలసినట్టు ఉంది, కానీ ఇతనికి మాత్రం ఒంటరితనం. నాకు ఇది బాగా గుర్తుంది నా లైఫ్లో. చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు వరకు అంటే ఏదో అన్న అందరికి తెలుసని ఎవరైనా ఫార్మాలిటీకైనా పిలుస్తారేమో, కానీ చిన్నప్పటి నుంచి నాకు హై స్కూల్లో వరకు ఎవరు నన్ను ఆటలు ఆడిపియడానికి పిలవకపోయేది. నాకు ఆటలు రావని, అందరూ ఆడుతుంటే పక్కన నిలబడి చూసేటోని. అరే నేను కూడా ఆడతాను రాడే, అరే నీకు రాదురా అని చెప్పేసి పక్కన తరలిసేటోళ్ళు. క్రికెట్ ఆడతాను రాంటే పక్కన, కబడ్డీ ఆడతానంటే పక్కన. ఏ గేమ్లో చిన్నప్పటి నుంచి నాకు పార్టిసిపేట్ చేయనియలే, అందుకే ఇప్పటి వరకు నాకు గేమ్స్ రాలే. కానీ ఆ బాధ అనేది ఉంటే తెలుసా? అందరూ ఆడుతున్నారు, నాకు ఆడిపియట్లేరు, నేనేం తప్పు చేశా. కొన్ని పాయింట్స్ ఉంటే మన లైఫ్లో జ్ఞాపకం చేసుకుని ఏడ్చేది, అవి ఎవరికి చెప్పుకోలేము, ఎవరితో షేర్ చేయలేము. అప్పుడు దేవుడు అంటాడు, యెబ్బెజు ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవా నా సరిహద్దులను విశాలపరచు. నా సరిహద్దులను, మై బౌండరీస్, ద బౌండరీస్ విచ్ ఆర్ అరౌండ్, నా చుట్టూ ఉన్న సరిహద్దులను విశాలపరచు, ఎక్స్పాండ్ చేయి, ఎన్లార్జ్ చేయి ప్రభా, గొప్పదిగా చేయి. నాకు దీంట్లోనే బ్రతకాలని లేదు, నేను ఇంకా నీ దీవెనను చూడాలనుకుంటున్నాను. మూడోది ఆయన ప్రార్థన చేసేది ఏంటి అంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. ఏమని? నీ చెయ్యి. మూడో ఆయన ప్రార్థన చేసే అంశము, యెబ్బెజు దుఃఖపు పుత్రుడు, తల్లి కుమారుని పెంచే కూడా ఇష్టం లేదు. చెప్పాలి అంటే అంత రోదన చెప్తూ ఉంటాం కదా, ఎందుకన్నారా బాబు వీడికి ఇంత ఇబ్బంది పెట్టాడు వీడు, ఎందుకన్నారా బాబు ఈ అమ్మాయికి ఇంత ఇబ్బందులు నన్ను పెట్టింది, కనకపోయి ఉంటే బాగుండు కదా. బైబిల్ అంటది 2 కళ్ళు ఉండడం కంటే 1 కన్ను ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పాపంలో నడిపించబడడం కంటే ఈ 2 చేతులు పాపంలో వెళ్ళినప్పుడు ఈ 2 చేతులు ఎందుకున్నాయిరా దేవుడా, ఒక చెయ్యి నరుక్కుంటే బాగుండు కదా. యోనా టైంలో, నోవహు టైంలో దేవుడు అంటాడు, ఎందుకు అన్నారా బాబు వీళ్ళకి, ఎందుకు తయారు చేసిన సృష్టికి అని ఆయన విలవిలలాడాడట, దుఃఖంతో హృదయంలో సంతాపము చెందాడట యోనా సమయంలో. ఇలా ఈ తల్లి కూడా యెబ్బెజు విషయంలో ఇలాగనే చెప్పి ఉండొచ్చు, ఎందుకు కన్నాను వీనికి. ఆయన పైన ఉన్న ఆ యొక్క లోపాలను చూసి ఉండొచ్చు, లేదంటే అతను పెట్టిన ఇబ్బందులను పెట్టవచ్చు. ఎందుకంటే బైబిల్ క్లియర్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ లేదు. కానీ ఇతడు దుఃఖపు కుమారుడు, లేబర్డ్ ఇన్ పెయిన్ అని,
దుఃఖంతో కన్నాను అని. ఏ తల్లి ఏ తండ్రి కూడా కొడుకుని శాపమైన పేరు పెట్టరు. ఏ తల్లి ఏ తండ్రి కూడా కుమారుని అరే నువ్వు ఇటువంటి వాడివి, నీ పేరు ఇంతే, ఇలాగనే అని చెప్పేసి తరిమేయరు. కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే కొందరు అన్ఫార్చునేట్, కొందరు పిల్లలు యవనస్తులకు సరి అయిన తల్లి ప్రేమ లేదు, సరి అయిన తండ్రి ప్రేమ లేదు, సరి అయిన ప్రేమలు ఎదగక వాళ్ళకు కొన్ని అర్థం కాక ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. కానీ ఎబ్బేజు అలా చేయలేదండి. ఎబ్బేజు ఏం చేశాడో తెలుసా? అందరూ విడిచిపెట్టిన ప్రభువా నీ చెయ్యి నా పైన ఉంచు నాయన అని ప్రార్థన చేశాడు. మూడో విషయం ఇక్కడ అటువంటి ఎవరైనా ఉంటే ప్రార్థన చేయాల్సిన విషయం, ప్రభువా నీ చెయ్యి నా పైన ఉంచు, నా పైన ఉండని. ఎందుకంటే నా పైన నా తల్లి చేయలేదు, నా తండ్రి చేయలేదు, నా స్నేహితుల సహాయం లేదు, నా బంధుమిత్రుల సహాయం లేదు, సలహాలు చెప్పేవారు లేరు, ఆదరించేవారు లేరు, దగ్గర చేసేవారు లేరు. నేను దుఃఖపు కుమారునట. దయచేసి ఓ దేవా ఇశ్రాయేలు ప్రభువా నా పైన నేను చేయవచ్చు. నువ్వు నేను ప్రార్థన చేయాల్సిన విషయం. ఒంటరిగా ఉన్నంత మాత్రాన బాధపడకూడదు. అప్పుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నంత మాత్రాన ఎమోషనల్ చూపించుకుంటే ఎవరు సహాయం చేయరు, మోసం చేస్తారు. నీకు ఇంకా ఏం చెప్తారో తెలుసా? నీ పైన పేరున్నది గట్టిగా చదువుతారు. ఏమని? నువ్వు ఇటువంటి వాడివి, ఇటువంటి దానివి అని చెప్తారు గట్టిగా. ఎలాగో తెలుసా? నువ్వు బాధపడి ఇంకా ఏదో డిప్రెషన్లో వెళ్ళేలాగున. అందుకే దొంగతనం చేయడానికి వచ్చిన వాడు అపవాది, దొంగతనానికి చేయడానికి, నరహత్య చేయడానికి వచ్చిన వాడు జీవం ఇవ్వడానికి రాలేదు. కానీ దేవుడు అంటాడు నేను జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అంటాడు. దొంగ అపవాది నిన్ను దొంగ అని పిలుస్తాడు, లోకం నిన్ను దొంగ అని పిలుస్తాడు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపంతో పేరు ఇచ్చి మరి పిలుస్తుంది. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఏం ప్రార్థన చేస్తావో అది నేను ఇవ్వాలనుకుంటాడు దేవుడు. లోకము నిన్ను దొంగ అని పిలుస్తే దేవుడు నా కుమారుడా అని పిలుస్తాడు. లోకము నిన్ను మోసగాడివి అంటే దేవుడు అంటాడు నా కుమార్తె అంటాడు. లోకము నిన్ను పాపి అంటే దేవుడు అంటాడు నువ్వు నా స్వరక్తము చేత కొనబడ్డ నా కుమార్తె, నా కుమారుడు, నా వారసుడు, వారసురాలు అంటాడు. దేవునికి లోకానికి తేడా ఏంటో తెలుసా? దేవుడు ప్రాణం పెట్టినవాడు, లోకం ప్రాణం తీసింది. దేవుడు క్షమించేవాడు, లోకం క్షమించదు. దేవుడు ప్రేమించేవాడు, లోకం ప్రేమించదు. దేవుడు ఆదరించేవాడు, లోకం ఆదరించదు. కనుక స్నేహితులారా మనం ప్రార్థన చేయాల్సింది, దేవా నీ హస్తము నా పైన ఉంచు. చివరిగా ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏంటంటే నా పైన నీ హస్తమును ఉంచు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఏం కీడు గురించి ఇక్కడ మాట్లాడి ఉండొచ్చు? మీ ఆలోచన పైన వదిలేస్తున్నా. మన జీవితంలో ఉన్న కీడుల గురించి కూడా మనం ప్రార్థన చేయాల్సిన సందర్భాలు, మన జీవితంలో కూడా జరుగుతున్న పరిస్థితుల గురించి ప్రార్థన చేసే సందర్భాలు ఎబ్బేజును చూసి నేర్చుకోవాల్సి. హిస్టరీలో అతని అంటే గొప్ప ప్రార్థన ఇంకా లేదు అని మాట్లాడతారు చాలా మంది బోధకులు. చిన్న మాటనే, 2 వచనాలు, ఒకే అధ్యాయంలో, చాలా షార్ట్ మెసేజ్. కానీ బైబిల్ అంతా సరిపోయేంత ప్రార్థన, జీవితానికి సరిపోయేంత ప్రార్థన, ఒక వ్యక్తి పుట్టుక నుంచి మరణించేంత వరకు ప్రార్థన, విశ్వాసకి కావాల్సిన విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎబ్బేజు నేర్పిస్తున్న ప్రార్థన. 4వ మాట, కీడు రాకుండా నా పైన నిశ్చయించు. ఏ కీడు ప్రభువా నాకు రాకూడదు. నన్ను లోకము అవతి వాళ్ళను, నన్ను లోకము నాకు చెడువను, నా తల్లి అన్నట్టుగా, లోకం అంటున్నట్టుగా నేను అటువంటి దానికి నేను చెందిన వాడిని కాను. నువ్వు సృష్టించావు నన్ను నేను ఇలా చేసుకోలే, నువ్వు నన్ను తయారు చేశావు. కానీ లోకం అంటుంది నేనేదో నన్ను నేను సృష్టించుకొని వచ్చానని. కానీ నాయన ఓ ఇశ్రాయేలు దేవా ఈ కీడు నుండి నన్ను రక్షించు. ఆపాయం ఉండొచ్చు, అతని లైఫ్లో ఏదైనా ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, ఏదైనా అవమానాలు ఉండొచ్చు. కానీ ఆయన ప్రార్థన చేసిన చివరి మాట, కీడు నా దగ్గర రాకుండా నీ చెయ్యి నా పైన ఉంచి నా సరిహద్దులను విశాలపరిచి నన్ను ఆశీర్వదించు నాయన అని ప్రార్థన చేసిన 4వ మాట గొప్ప మాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చివరిగా ఆయన కట్టాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. గాడ్ గ్రాంటెడ్ యాజ్ పర్ హిస్ రిక్వెస్ట్ అట. ఆయన విన్నపములను, రిక్వెస్ట్లను, పిటిషన్లను దేవుని దగ్గర ఏదైతే పెట్టాడో ఎమ్మటే దేవుడు గ్రాంటెడ్ అని చేసేసాడు. గాడ్ సెడ్ ఇట్ ఈస్ డన్.
ప్రభువా నాకు ఆశీర్వదించు, దేవుడు అంటాడు ఓకే డన్, ఆశీర్వదించేశాను. ప్రభువా నా సరిహద్దులను విశాలపరచు, దేవుడు అంటాడు ఓకే నీ సరిహద్దులను విశాలపరిచేశాను. ప్రభువా నీ చెయ్యి నా పైన ఉంచు, నాకు భయం వేస్తుంది, నాకు ఇబ్బంది అనిపిస్తుంది, ఓకే నా చెయ్యి నీ పైన ఉంది. ఇంకా నెక్స్ట్ వాట్, దేవా నాకు కీడు రాకుండా నాకు కాపాడు, ఓకే అన్ని దూరం చేసేసా, నీకు నా ఆశీర్వాదంతో పాటు అన్ని దీవులను కుమరించా. ఇంకేంటి, ప్రభువా నాకు చాలా గ్రాంటెడ్, డన్. మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గ్రాంట్ చేయడానికే ఉన్నాడు, దానికి ఇది కలుగును గాక దానికి దయచేయడానికి దేవుడు ఉన్నాడు. కానీ ఆపి నేను సతాయించడానికో నేను బాధ పెట్టడానికో లోకము చేస్తున్నట్టుగా దేవుడు నేను చేయడానికి అయితే లేడు. ఈ రాత్రి మన ఇంటికి మనం వెళ్దాము. రేపటి ఆరాధనలో కూర్చున్నప్పుడు దేవుడికి ప్రార్థన నెక్స్ట్ టైం నువ్వు మోకరించి ప్రార్థన చెప్పేసినప్పుడు ఎప్పటి ప్రార్థనని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి చేసిన ప్రార్థన ఏంటి? మొట్టమొదటి అందరు చెప్పండి, దేవా నాకు ఆశీర్వదించు. అందరు చెప్పండి, దేవా నాకు ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నా సరిహద్దులను విశాలపరచు, నా తలపైన నీ చెయ్యి ఉంచు, నా తలపైన నీ చెయ్యి ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు. ఆమేన్ చెప్తామా? ఆమేన్.